ముందుగా నా పేరు నవీన్ పట్నాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్ ముందు మాకు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు తుంగలో దొక్కారు. ఆనాడు స్వరాష్ట్ర సాధన కోసం ఏదైతే మహానుభావులు అన్నారో తెలంగాణ సోదర తేల్చుకొని బతుకు మోసపోతువో నువ్వు గోసపడతావు అని చెప్పేసి అన్న మాటలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు, మేము మోసం పోతూనే ఉన్నాము. సో కాబట్టి మాకు జియో నంబర్ 46 అనేది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఒక 125 మార్కులు వచ్చినా 130 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగ అవకాశాలు రావన్నమాట. పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ ఈ ప్రాంతాల వారికి 80 మార్కులు 90 మార్కులకే ఉద్యోగాలు వస్తాయి. అయితే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం అయినప్పటికీ మేము వాళ్ళని సార్ మాకు ఈ సమస్య వచ్చింది, ఇది మీకు తెలుసో లేదో అని చెప్పేసి మీకు తెలియాలని చెప్పేసి మేము అప్పుడు కేటీఆర్ సార్ గారిని కలవడం జరిగింది. ఆ ప్రభుత్వ హయాంలో మా బాధలని చెప్పిన తర్వాత తనకి సమస్య అర్థమైంది, ఎస్ ఇది మిస్టేకే, సో మీకు సమస్య పరిష్కారం కోసం నేను ఖచ్చితంగా మీకు తోడ్పడతానని చెప్పేసి మాకు సిఎస్ మేడం దగ్గర పంపించడం జరిగింది. మేము వెంటనే వెళ్ళినాము. మేడం మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే బాబు మీకు 1 వీక్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మళ్ళీ మీకు మెరిట్ లిస్ట్ పెడతామని చెప్పేసి అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. అయితే చాలా బాధలో ఉన్నాం. మేము అనుకున్నాము, మేము అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మేము ఏం చేశారంటే వరద బాధితులకి పులిహోర పొట్లం ఇస్తే ఎంత ఆనందం వస్తుందో అప్పుడు మేము అలమటిస్తున్నటువంటి సమయంలో మా దగ్గరకు వచ్చి మీరు రండి, మీరు ఏం బాధపడకండి, మేము ఉన్నాము, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా, మీరు మా కోసం పనిచేయండి అని చెప్పేసి గాంధీ భవన్ తీసుకెళ్లి మాకు భోజనాలు ఏర్పాటు చేసి మాకు సకల మర్యాదలు చేసి మాకు మాయమాటలు చెప్పి అక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు పెట్టించి వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని ఒక ముడిసరులుగా వాడుకున్నారు. ఇవన్నీ కూడా సత్యాలు మాట్లాడుతున్నాను. మనము నంది లెక్క 40 సంవత్సరాలు బతికిన మంచిగా కానీ పందిలాగా మనం 100 సంవత్సరాలు బతకదు. నేను చెప్పేటన్ని సత్యాలు, మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. సో మేము నమ్మినాము గుడ్డిగా, ఎస్ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంగానే గెలిస్తే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళ మాటలు నమ్మి ఊరు ఊరు వాడ వాడ పల్లె పల్లె తిరిగినాము. వాళ్ళ కోసం ఎలక్షన్లో పనిచేసినాం. మేము బీఆర్ఎస్ పార్టీని ఓడించింది మేమే. నిజం చెప్పాలంటే అందులో మా పాత్ర ఉంది. దానికి మేము ఇలా క్షమాపణ కోరుతున్నాం, ఎందుకంటే ఇంత మోసం వీళ్ళు చేస్తారని అనుకోలేదు. సో దాని తర్వాత ఏం జరిగింది, హైకోర్టులో మా కేసు ఓడిపోవడం జరిగింది. మేము అప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఏం సార్ మీరు ఇట్లా అన్యాయం. పెద్దలు రాజ్యసభ ఎంపీ హైకోర్టులో గారికి స్వాగతం సుస్వాగతం. న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ హైకోర్టులో మా కేసు కొట్టుకుపోతుంటే మేమందరం కూడా చాలా బాధలో ఉన్నాము. అప్పటికప్పుడు వెంటనే మా దగ్గరికి రాకేష్ రెడ్డిని రావడం జరిగింది. వచ్చి వెంటనే మీరేం బాధపడకండి అని చెప్పేసి అక్కడి నుంచి మనకి కేటీఆర్ గారు కూడా మాకు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి ఆ పిల్లలందరికీ ధైర్యం చెప్పాలని చెప్పేసి మాకు మాట్లాడాడు. మీరు బాధపడకండి, సుప్రీంకోర్టుకి మేము ఖచ్చితంగా పంపిస్తాము, అక్కడ కేసు వినే విధంగా మేము సహకారం చేస్తాము, మీరు బాధపడదని చెప్పేసి ఆ రోజున చాలామంది మా మిత్రులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మేము అసలు ఏం తప్పు చేశామని చెప్పేసి ఒక 135 మార్కులు తెచ్చుకున్న మాకు ఉద్యోగం రాంది 80-90 మార్కులకు జాబ్ ఇచ్చారు, మరి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మేము ఇంత బాధలో ఉంటే కూడా కనీసం మమ్మల్ని ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి. సో కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ నాయకులు మాకు చేసినటువంటి మోసాన్ని ఈ రోజున అందరి సమక్షంలో చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా తరలి వచ్చినాము. అయితే పలుమార్లు మనకి రేవంత్ రెడ్డి గారు అంటాడు ఏమని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు, కానీ దానికి గల కారణం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వకండి, ఇన్ని నోటిఫికేషన్ ఇస్తే మేము చదవలేము, జర మాకు గ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఆ మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి. ఇవాళ చూడండి, ఒక్కసారి కెమెరా తిప్పండి, ఎంతమంది వచ్చారు ఇక్కడికి నిరుద్యోగులందరూ కూడా దేనికోసం వచ్చారు, నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవన్నీ మాటలన్నీ తుంగలో పెట్టారు. కాబట్టి దయచేసి నేను ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను సార్, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చట్టసభలో మీకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజల సమస్యలతో పాటు మా నిరుద్యోగ సమస్యలు కూడా మీరు గట్టిగా అక్కడ వినిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అండ్ అలాగే మా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బోర్డుకి సంబంధించిన చైర్మన్ గారు, అతను వివి శ్రీనివాసరావు గారు, తను పక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి. అతను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అభ్యర్థుల మీద ఒక కంకణం కట్టుకున్నాడు, వీళ్ళని అన్యాయం చేయాలని చెప్పేసి. కాబట్టి అతన్ని ఖచ్చితంగా తొలగించి అతని ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్ నియమించాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని హెచ్చరించాలని చెప్పేసి నేను ఈ యొక్క అభ్యర్థన తెలుపుతున్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ధన్యవాదాలు. కుమార్ బీడి మాట్లాడాల్సింది ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంచెం మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో